అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక అనే గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామంలో ఈ పింఛను లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి పింఛను అందించారు. ఆ తర్వాత అక్కడే ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ లబ్ధిదారులతోనూ గ్రామస్తులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ గారు, అంటే మంగళగిరి ఎమ్మెల్యే ప్లస్ మంత్రి లోకేష్ గారు, మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, చంద్రబాబు గారు, అధికారులు, ఇంకా లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు పెనుమాక గ్రామాన్ని ఎంచుకోవడం వెనక ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేస్తున్న అతిపెద్ద కార్యక్రమం, అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఆయన 5 సంతకాలు చేస్తే అందులో 3వ సంతకం ఇదే. అత్యంత కీలకమైన కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తున్న కార్యక్రమం. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ ఈస్టు వెస్టు లేదంటే రాయలసీమ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా పెట్టవచ్చు రాష్ట్రం మొత్తం. సో ఖచ్చితంగా తను ఏదైనా గ్రామాన్ని సెలెక్ట్ చేశారంటే దానిలో అనేక కారణాలు ఉండే ఉంటాయి. మరి పెనుమాక ఎందుకు సెలెక్ట్ చేశారు, ఏం కారణాలు ఉన్నాయి? 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అది నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది. మంగళగిరి నియోజకవర్గం గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి అనుకూలంగా లేదు. మొదటిసారిగా నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి కృతజ్ఞతగా ఆ నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది. ఆ నియోజకవర్గంలో తన మొదటి సభ, ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమం, మొదటి సభ ఆ నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది. ఆ ప్రజలకు కృతజ్ఞతగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఏదైనా చెప్పడానికి కొన్ని సందేశం ఇవ్వడానికి బాగుంటుంది. కొన్ని పాజిటివ్ సిగ్నల్స్, పాజిటివ్ సంకేతాలు ఉండొచ్చు. లోకేష్ గారి నియోజకవర్గం అవ్వడం, మంగళగిరి నియోజకవర్గం అవ్వడం, ఇంతకుముందు ప్రతికూల ఫలితాలు వచ్చి ఇప్పుడు అంత భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఒక పాజిటివ్. ఇది ఒక రీజన్. లోకేష్ గారిని హైలైట్ చేయడానికో, పొలిటికల్గా అక్కడ నిలబెట్టడానికో, ఇవన్నీ కారణాలు. ఇక రెండో కారణం ఒకటి ఇంపార్టెంట్ ఉంది. అమరావతి అంటే రాజధాని భూసేకరణలో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం మొదట ఈ పెనుమాక గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఇక్కడ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదు. సో భూ సమీకరణను ఇక్కడ రైతులు అడ్డుకున్నారు, అడ్డగించారు, ఎదురు తిరిగారు. సో వీళ్ళిచ్చిన సపోర్ట్తోనే అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ భూసేకరణ మీద వీళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ప్లస్ ఈ గ్రామాన్ని కేస్ స్టడీగా తీసుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టు వరకు వెళ్ళారు. అంటే ఇది టీడీపీకి వ్యతిరేకం మొదటి నుంచి. అమరావతికి ఇక్కడ వాళ్ళు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. 2014, 2019లో టీడీపీకి బాగా మైనస్ వచ్చింది. 2024లో అంటే అది వేరులే, ఆ ఎన్నికంత గాలి, ఈ ఎన్నికంత గాలి మనది. సో అలా జరిగింది. అంటే ఇక్కడ రైతులు, ఇక్కడ ప్రజల్లో చాలా వరకు రాజధానిగా భూములు ఇవ్వడానికి వ్యతిరేకించారు. ప్లస్ అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంట ఉన్నారు. సో వాళ్ళలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని విషయంలో. ఆ సందేహాలు పోగొట్టాల్సిన అవసరం చంద్రబాబులో ఉంది, ముఖ్యమంత్రి గారిలో ఉంది. సో అందుకు ఇది సరైన వేదిక అనుకున్నారు. ఇక మూడోది, సీడ్ యాక్సెస్ రహదారి ఇంపార్టెంట్. అమరావతికి హైవే నుంచి రాజధాని వరకు కలిపే సీడ్ యాక్సెస్ రహదారి ఇప్పుడు ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది. దానికి ఈ పెనుమాక గ్రామం మీదుగానే వెళ్తుంది. పెనుమాక గ్రామాన్ని ఆనుకునే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళాలి. సో ఈ గ్రామస్తులు ఇంకా అవసరం, చాలా పనులు ఉన్నాయి, కొంతవరకు భూసేకరణ చేయాల్సి వస్తుంది. గ్రామస్తులు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ఉండాలి. అమరావతి నిర్మాణానికి, సీడ్ యాక్సెస్ నిర్మాణానికి నెక్స్ట్ ఏ ప్రాజెక్టులు వచ్చినా ఏమొచ్చినా ఈ గ్రామస్తులు అడ్డు చెప్పకుండా ఉండాలి. గతంలో 29 గ్రామాల్లో ఎవరో అడ్డు చెప్పాలి, వీళ్ళు మాత్రం కొంత అడ్డు చెప్పారు, వ్యతిరేకించారు. సో అందుకు భవిష్యత్తులో సీడ్ యాక్సెస్ రహదారికి కూడా వీళ్ళు అడ్డు చెప్పకుండా ఉంటే పని అయిపోద్ది. వీళ్ళు ఒక్కలే అడ్డం, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో అడ్డం లేరు, అసలు వీళ్ళే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో అది కూడా ఈరోజు చంద్రబాబు గారు అక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం. అందుకే ఆయన మాటల్లో కూడా రాజధాని అంశాలనే ఎక్కువగా టచ్ చేశారు. స్థానిక అంశాలను, రాజధాని అంశాలను, తను ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారని లోకల్లో పాజిటివ్ వచ్చేలాగా ఎక్కువగా మాట్లాడారనమాట. యాక్చువల్లీ గ్రామంలో ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడు పాజిటివ్గానే ఉంది. టీడీపీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నారు. అక్కడ రాజకీయంగా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు టీడీపీ పెద్దలకు సపోర్ట్గానే ఉన్నారు. కానీ భవిష్యత్తులో వైసీపీ వాళ్ళు కెలికిన ఈ గ్రామస్తులు ఎవరో అడ్డం చెప్పకుండా
వైసీపీ వాళ్ళు ఎటువంటి పొలలు పెట్టినా వీళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా గ్రామస్తుల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఆ గ్రామం యొక్క విలువను తెలియజెప్పడానికి అమరావతి మీద తన ఉద్దేశాలు చెప్పడానికి ఇలా అనేక అంశాలను మేళవించుకొని చంద్రబాబు గారు ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని అంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. థ్యాంక్ యూ.